రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తుంటారు. ఈ దందాలో ఎందరో కస్టమర్లు, మరెన్నో డీల్స్, సేల్స్. కానీ వీళ్ళకెందుకో ఆమెను చూడగానే కొత్త స్కెచ్ పుట్టుకొచ్చింది. ఆమెను నమ్మించి నట్టేట ముంచేయాలని భావించారు. ఆఖర్న తేడా కొట్టడంతో మొత్తానికే కడతేర్చారు. ఇంతకీ ఎక్కడ జరిగింది ఈ ఘటన? మృతురాలెవరు? నిందితులు ఎలాంటి వాళ్ళు? అది ఫిబ్రవరి 25వ తేదీ. సమయం ఉదయం 9:30 అక్కయ్యపాలెం ఎన్జిఓస్ కాలనీలో పద్మభాస్కర్ అపార్ట్మెంట్. ఇక్కడికో వ్యక్తి, మరో మహిళ బైక్పై వచ్చారు. వాచ్మెన్ ఎవరింటికొచ్చారని అడగటంతో 5వ ఫ్లోర్లో ఉంటున్న మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి ఇంటికొచ్చామన్నారు. ఇద్దరూ లిఫ్ట్లో పైకి వెళ్లారు. 5వ ఫ్లోర్కి వెళ్లిన తర్వాత విజయారెడ్డి పూజ చేసుకుంటుండటంతో కాసేపు వెయిట్ చేశారు. ఆమె పూజ అయిపోయిన తర్వాత ఫ్లాట్కు సంబంధించిన డూప్లికేట్ డాక్యుమెంట్లు కావాలని అడిగారు. విజయారెడ్డి వాటి కోసం బెడ్రూమ్లోకి వెళ్లారు. 24th ఆ రోజు రాలేదు. ఎందుకు రాలేదంటే డిసీజ్డ్ హస్బెండ్ కూడా సండే కదా, ఆ రోజు ఇక్కడే ఉంటారు. సో దానివల్ల ఆయన పోస్ట్ పోన్ చేసి డిసీజ్ హస్బెండ్కి ఇద్దరుకు చెప్పారు, మేము నెక్స్ట్ డే వస్తాము. సో సండే దే కుడ్ అవాయిడ్ ఇట్. దే వాంటెడ్ ద లోన్లీ ప్రెజెన్స్ ఆఫ్ డిసీజ్డ్. సో నెక్స్ట్ డే 9:30 సుమారుగా వీళ్ళు 2 వీలర్స్ మీద వచ్చారు. 2 వీలర్స్ మీద వచ్చి స్ట్రేట్ వాచ్మెన్ అడిగారు, ఎక్కడ పోతున్నారా, ఏ ఫ్లైట్లో అంటే వాచ్మెన్కి చెప్పారు, సో అండ్ సో ఫ్లైట్లో నేను పోవాలా, అక్కడ హౌస్ సేల్ కోసం మేడంతో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. సో దెన్ వాచ్మెన్ హెస్ టేకన్ దట్ అక్యూజ్డ్ హేమంత్ డైరెక్ట్లీ టు దట్ ఫ్లైట్. ఇదే అదునుగా భావించిన హేమంత్, రాధిక ఆమెపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. మొదట విజయారెడ్డిపై అత్యాచారానికి ప్రయత్నించారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో తమ బ్యాగ్లో తెచ్చుకున్న సుత్తి, కత్తులతో దాడి చేశారు. విచక్షణారహితంగా తలపై నరకడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. దీంతో విజయారెడ్డి డెడ్ బాడీని బాత్రూంలో పడేసి అదే బాత్రూంలో స్నానం చేసి రక్తపు మరకలంటిన దుస్తులను అక్కడే విడిచిపెట్టారు. విజయారెడ్డి భర్త విష్ణు దుస్తులను వేసుకున్న హేమంత్ రాధికను వెంట పెట్టుకుని ఎస్కేప్ అయ్యాడు. డూప్లికేట్ కాపీ ఉంటే ఇచ్చేసేది అంటే she said I'll give Xerox copy. She went inside the bedroom. So this accused had followed and లోపల పోయిన తర్వాత బోల్ట్ చేశారు. మళ్ళీ he bolted from inside and tried to assault her physically and sexually. Then she resisted. కొంతవరకు రెసిస్టెన్స్ చేయడం జరిగింది. పోతూ పోతూ విజయారెడ్డి ఇంట్లోని డబ్బు, బంగారంతో పాటు కారు కూడా తీసుకుని పారిపోయారు. బెడ్రూమ్తో పాటు లోపలి సెంట్రల్ రూమ్కు మరో తాళమేసి కామ్గా అక్కడి నుంచి జారుకున్నారు. విజయారెడ్డి ఇంట్లో కొట్టేసిన నగలను కంచరపాలెంలోని ఆదిలక్ష్మి జ్యువెలర్స్లో 2.5 లక్షలకు అమ్మేశారు. అందులో 50,000 తాను తీసుకుని 2 లక్షల రూపాయలు రాధికకిచ్చాడు హేమంత్. ఈ కేసు వెంటనే తేలకుండా ఉండేందుకు కొత్త ఐడియా వేశారు ఇద్దరు. విజయారెడ్డి భర్త దగ్గర మరో కీ ఉంటుందని అనుమానం వచ్చి కొత్త తాళం వేశారు. అక్కడి నుంచి కారులో విజయవాడ చేరుకున్నారు. అక్కడితో ఆగలిది ఘరానాగాళ్లు. తాము ఇదివరకు ఫ్లాట్ బేరసారాలకు వచ్చామని, ఆ అడ్వాన్స్ ఇచ్చేందుకు రేపు వస్తామని అతడితో సెల్ ఫోన్లో టచ్లో ఉన్నారు. హత్య జరిగిన రోజు మధ్యాహ్నం సమయంలో ఇంటికొచ్చిన విష్ణు డోర్ లాక్ వేసి ఉండడం చూసి ఆమె ఎక్కడికెళ్ళిందో తెలియక ఫోన్ చేశారు. తాను రావడానికి లేట్ అవుతుందంటూ భార్య ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది. ఎంత రాత్రైనా ఆమె రాకపోవడం, డోర్కు కొత్త లాక్ వేయడంతో భర్తకు అనుమానం వచ్చింది. ఆ తాళం పొగులగొట్టి లోపలికెళ్లారు. బెడ్రూమ్ కూడా లాకేసి ఉండడంతో తీసి లోనికి వెళ్లి చూశారు. అక్కడ తన భార్య రక్తపు మడుగులో పడి ఉండడం చూసి షాక్ అయ్యాడు భర్త విష్ణు. This particularly, this weapon and this was there in the bag. So he has immediately taken out this weapon and started hitting. So first hit ikkada chesaru tala meeda back side, and then when she resisted ikkada kuda the cut marks vachindi basically, and then she was still struggling. So this fellow has కంటిన్యూస్లీ తర్వాత బ్యాక్ సైడ్ కొట్టడం జరిగింది టిల్ షీ కంప్లీట్లీ స్టాప్ రెసిస్టింగ్ అండ్ మూవ్మెంట్ స్టాప్డ్.
ఈ హత్య సమాచారం వెంటనే చేరడంతో ఘటనా స్థలానికి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో సహా చేరుకున్నారు పోలీసులు. అన్ని ఆధారాలను సేకరించారు. విజయారెడ్డి భర్తతో పాటు వాచ్మెన్ను సైతం విచారించారు. వాచ్మెన్ భర్త విష్ణు ఇచ్చిన సమాచారంతో ఇదంతా ఫ్లాట్ కొనుగోలు ముసుగులో జరిగిన వ్యవహారంగా అంచనాకు వచ్చారు. ఈ కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు హేమంత్, రాధికలను పట్టుకుని విచారించడంతో అసలు నిజం కాస్త బయటపడింది. ప్రస్తుతం విజయారెడ్డి కుటుంబం నివాసముంటున్న ఫ్లాట్ అమ్మాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఫ్లాట్ సేల్ కోసం విజయారెడ్డి కొందరిని సంప్రదించారు. మద్దిలపాలెంలోని అలకనంద రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్న హేమంత్కు ఈ విషయం తెలిసిందే. తాను రియల్ ఎస్టేట్ బ్రోకర్నంటూ విజయారెడ్డితో ఫోన్లో మాట్లాడిన హేమంత్ ఆమె ఫ్లాట్కు వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకున్నాడు. పక్కాగా ప్లాన్ వేసుకున్న హేమంత్ తనతో పాటు రియల్ ఎస్టేట్ ఆఫీసులో పనిచేస్తున్న రాధికను కస్టమర్గా పరిచయం చేశాడు. 1-2 సార్లు కలిసి మాట్లాడుకోవడంతో విజయారెడ్డి ఆర్థిక వ్యవహారాలన్నింటినీ కూపీలాగారు. ఫ్లాట్కు 1,35,00,000 రూపాయల డీల్ సెట్ చేసుకున్నారు. ఫిబ్రవరి 24వ తేదీన అడ్వాన్సు చెల్లిస్తామని వెళ్లిపోయారు. 24న కాకుండా 25వ తేదీన విజయారెడ్డి ఇంటికొచ్చారు. అప్పటికే పక్కా స్కెచ్ రెడీ చేసుకున్న హేమంత్, రాధిక విజయారెడ్డిని క్రూరంగా హతమార్చి ఇంట్లో ఉన్నదంతా దోచుకుని పరారయ్యారు. నిందితుల నుంచి 105 గ్రాముల బంగారం, 2,75,000 రూపాయల డబ్బుతో పాటు కారు స్వాధీనం చేసుకున్నారు. బాత్రూంలో తీసుకున్న తర్వాత ఈయన అక్కడ స్నానం చేశారు. స్నానం చేసి బట్టలు అక్కడ వదిలిపెట్టేసి డిసీజ్ హస్బెండ్, ద హౌస్ ఓనర్స్ బట్టలు అక్కడ ఉన్నాయి, అది ధరించి దెన్ హీ కేమ్ అవుట్. బయటికి వచ్చేటప్పుడు సెంట్రల్ లోక్తో పాటు ఇంకా ఒకటి మామూలు లోక్ ఉంటుంది ఆ లోక్ కూడా అక్కడ బంద్ చేసి తాళం చెవి తీసుకువచ్చారు. దెన్ అక్కడ నుంచి కింద వచ్చేటప్పుడు ఫ్లేట్ నుంచి బయటికి వచ్చేటప్పుడు వెహికల్ తాళం చెవి కూడా తీసుకువచ్చారు. సో కింద వచ్చిన తర్వాత హీ హెస్ టేకన్ అవే దట్ 4 వీలర్స్ అండ్ గోల్డ్ కూడా వచ్చేటప్పుడు బికాజ్ ఆల్మీరాలో ఒక బాక్స్లో గోల్డ్ ఉన్నాయి, ఆ గోల్డ్ అన్ని కూడా తీసుకుని వచ్చేసి సమ్ పార్ట్ ఆఫ్ గోల్డ్ హడావడిలో అక్కడ ఉండిపోయింది. మిగతా అన్ని తీసుకున్నారు. విజయారెడ్డి కుటుంబం ఉంటున్న అపార్ట్మెంట్కు సీసీ కెమెరాలున్నా అవి పనిచేయటం లేదు. దీంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకుని దర్యాప్తు చేశారు. పరిచయం లేని వాళ్లకు మీ సమాచారం అంతా ఇవ్వకూడదు. విజయారెడ్డి హత్య ఘటనను చూసైనా నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నగర పోలీసులు. సిటీలోని అపార్ట్మెంట్లన్నింటికీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మామూలుగా రియల్ ఎస్టేట్లో పనిచేసే వాళ్ళు కమిషన్కు కక్కుర్తి పడ్డ వరకు ఓకే, కానీ కత్తి కటార్లతో మర్డర్లు చేసే వరకు రావడం ఏంటి? గతంలోనూ ఇదే విజయారెడ్డికి ఇలాంటి వాళ్లతో అనుభవం ఉంది. ఓ బురిడి బాబా కారణంగా మోసపోయిన ఘటన జరిగింది. అయినా సరే విజయారెడ్డికి తగిన జాగ్రత్త అలవడలేదు. కారణాలు ఏమై ఉంటాయి? విశాఖలో విజయారెడ్డి పేరు ఇటు రాజకీయంగానే కాదు, అటు ఓ నేర వ్యవహారంలోనూ వినిపించింది. ఈమె ఈ ప్రాంతంలో మాజీ కార్పొరేటర్గా అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. మనిషి చూస్తే బంగారు నగలతో కళకళలాడుతూ కనిపిస్తారు. ఇట్టే 10 మంది కంట పడిపోతుంటారు. ఇదే మోసగాళ్లకు అనువుగా మారింది. దొంగలకైతే ఈమెను బురుడీ కొట్టించగలిగితే తులాల కొద్దీ బంగారం దోచెయ్యొచ్చనిపిస్తుంది. దీంతో గతంలో ఈమె ఇంట ఒక బురిడీ బాబా తిష్ట వేశాడు. అప్పట్లో విజయారెడ్డి కూతురుకు పెళ్లి కావాల్సి ఉంది. అందరూ ఈ హడావుల్లో ఉండగా పరిచయమయ్యాడో దొంగ బాబా. వీళ్లను నమ్మించి వాళ్ళింట్లోనే చేరిపోయాడు. రాత్రి తానేదో మంత్రించిన జలం ఇస్తున్నట్లే ఇచ్చి మత్తులోకి జారేలా చేశాడు. అందరూ మత్తులో జోగటంతో ఇంట్లో ఉన్నదంతా ఊడ్చేసుకుని ఉడాయించేశాడు. అప్పట్లో ఈ బురిడీ బాబా కేసు మీడియాలో బాగా హైలైట్ అయి విజయారెడ్డి కూడా బాగా పాపులర్ అయ్యారు. తర్వాత ఈ మోసగాడు హైదరాబాద్లో పట్టుబడడంతో ఈ కేసు కాస్త సద్దుమణిగింది. పర్చేజర్ లాగా మాట్లాడి దట్ దిస్ ఫెలో అక్యూజ్డ్ హేమంత్ చెప్పారా ఈమె పర్చేజ్ చేస్తుంది, ఈమెకు ఇంట్రొడ్యూస్ చేసి 1,35,00,000 అగ్రిమెంట్ అయింది దట్ దే విల్ సేల్ ఇన్ 1,35,00,000. కొన్ని అడ్వాన్స్ నెక్స్ట్ డే దట్ ఈస్ ఆన్ 24th సండే ఇవ్వాల్సింది. దీని మధ్యలో చాలా వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు డైలీ రొటీన్స్ తర్వాత ఏమేమి చేస్తారు. దెన్ అన్ఫార్చునేట్లీ
the deceased has revealed lot of things about their assets and వాళ్ళ దగ్గర ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఏమేమి వేరే చోట్ల గోల్డ్ ఆర్నమెంట్స్, క్యాష్ ఇంకా వేరే ఆస్తులు ఏమి ఉన్నాయంటే కన్వర్సేషన్లో మాట్లాడితే ఈ అక్యూజ్డ్ అంటే ఇంకా కొంచెం గట్టిగా ప్లాన్ చేయడానికి అప్పుడు డిసైడ్ చేశారు. ఇలాంటి ప్రమాదం ఎదుర్కొన్న విజయారెడ్డి తరువాతి కాలంలో కాస్త జాగ్రత్త పడాల్సిందే. కానీ అందరూ మనవాళ్లే, తెలిసిన వాళ్లే కదా అన్న ధోరణిలో ఉంటారామె. అందరినీ ఇట్టే నమ్మేయడం, వాళ్ళకన్ని వివరాలు చెప్పేయటమే చేటు తెచ్చింది. విజయారెడ్డి భర్త కూడా చదువుకున్న వ్యక్తే, బ్యాంకు మేనేజర్గా చేసిన మనిషి. కనీసం విష్ణు అయినా జాగ్రత్త పడ్డా అంటే అదీ లేదు. అసలు ఆ బురిడీ బాబా పరిచయమైందే విష్ణు కారణంగా. ఇలా ఈ ఫ్యామిలీ దెబ్బతినడం ఇది రెండవసారి. కానీ ఈసారికి పాపం విజయారెడ్డే లేకుండా పోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు హేమంత్కు క్రైమ్ హిస్టరీ ఉంది. గతంలో ఇతడిపై ఆరిలోవాలో ఓ కేసు, పట్టణ 4వ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో 2 కేసులున్నాయి. ఇది ఇతడికి 4వ కేసు. గత కేసుల్లో కేవలం చోరీలతో సరిపెట్టిన హేమంత్ ఈసారి ఏకంగా మర్డర్ చేసే స్థాయికి చేరిపోయాడు. హేమంత్ కన్నా కొంత క్రైమ్ హిస్టరీ ఉందేమో గాని రాధికకు ఎలాంటి గత అనుభవాలేమీ లేవు. ఈమె హేమంత్తో కలిసి రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేసేది, అంతే. ఈమె భర్త ఓ ఆటో డ్రైవర్, ఒక కొడుకు కూడా. ఇలాంటి చిన్నాచితగా ఉద్యోగాలు చేసుకుంటూ తన భర్త సంపాదనకు చేదోడువాదోడుగా ఉండాల్సిన మహిళ ఇలాంటి మహిళకు ఇంత క్రైమ్ చేయాలన్న తలంపేంటి అన్నది ఆశ్చర్యార్థకం. ఇదే కేసులో నిందితుడు హేమంత్ విజయారెడ్డి మీద అత్యాచారానికి తెగబడితే ఈమె అతడికి సహకరించడం మరో వింత. ఒక మహిళ సాటి మహిళ మీద అత్యాచారం చేయబోతే వారించాలి, అడ్డుకోవాలి. అలాంటిదేం లేకుండా దండుపాళ్యం లేడీ క్యారెక్టర్గా వ్యవహరించడం పోలీసులకే మతిపోయేలా చేస్తోంది. Then straight he has gone to that A2's house. A2 దగ్గర పోయి గోల్డ్ A2కి ఇచ్చారు. ఇచ్చేసి ఇది మనం అమ్ముతాము. సో దెన్ దే వెంట్ టు వన్ ఆఫ్ ద షాప్ ఇన్ ఆది లక్ష్మి జ్యువెలర్స్ కంచర్పాలెంలో. అక్కడ పోయి అమ్మేశారు. దే హ్యావ్ గివెన్ ఆల్మోస్ట్ 2,95,000 or 3 lakh rupees. తీసుకొని 2,50,000 rupees they have given to that lady to keep it in safe custody. ఇక్కడ 50,000 తీసుకొని then they started roaming around and night akkade undi next day they left for Vijayawada. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా క్రైమ్ రేట్ పెరిగిపోతోందనడానికి ఇదో ఉదాహరణ. అప్పట్లో ఇదే అపార్ట్మెంట్లో సీసీ కెమెరాల సాయంతో బాబాను పట్టుకున్నారు. ఈ కేసు విషయానికి వచ్చేసరికల్లా సీసీ కెమెరాలు పనిచేయక పోలీసులకు నిందితుణ్ణి పట్టుకోవటానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. బేసిక్గా విజయారెడ్డి రాజకీయ నాయకురాలు, మరింత అప్రమత్తంగా ఉండి ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన మహిళ. కానీ అలాంటివేం చేయలేదు. పైపెచ్చు అందరూ ఒక్కటే అన్నట్టు వాళ్లను వీళ్లను ఇంటి వరకు తెచ్చి వాళ్లకన్ని డీటెయిల్స్ చెప్పేసి బెడ్రూమ్ వరకు వచ్చి రేప్ అటెంప్ట్ తర్వాత మర్డర్ చేసే వరకు తేవటం అన్నింటికన్నా మించిన ఆశ్చర్యం. గత అనుభవాల ద్వారా కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం ఈ కేసులో ప్రధానంగా వినిపించిన మాట.